అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వలసదారులకు చెక్ పెట్టేందుకు పక్కా స్కెచ్ వేశారు. అక్రమ వలసదారులను స్వదేశం వెళ్లగొట్టేందుకు సరికొత్త ప్రణాళిక రచించారు. అవును, బెదిరించి బొజ్జగించి అక్రమ వలసదారులను వదిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా అక్రమ వలసదారులు దేశం విడిచిపోతే భారీ నజరానా ప్రకటించారు. క్రిస్మస్, న్యూ ఇయర్ ఆఫర్ కింద డిసెంబర్ 31 లోపు అమెరికా నుంచి వెళ్లిపోయే వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుందని తెలిపారు. పైగా స్వచ్ఛందంగా వెళ్ళిపోతే సుమారు 3 లక్షల నగదు ఇవ్వడమే కాక ఫ్రీగా విమాన టికెట్లు కూడా ఇస్తామని అమెరికా వెల్లడించింది. డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం. ట్రంప్ యంత్రాంగం స్పెషల్ హాలిడే ఆఫర్. అక్రమ వలసదారులను వెనక్కి పంపే యత్నం. అమెరికా వేడితే 2.7 లక్షలు ఫ్రీగా విమాన టికెట్లు. అక్రమ వలసదారులను అమెరికా నుంచి వెళ్లగొట్టేందుకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనసులో మరో తుంటరి ఆలోచన రేకెత్తింది. వలసదారులను అగ్రరాజ్యం నుంచి పంపేయటం ఎలా అన్న ప్లాన్లు వేస్తున్న ట్రంప్ మరో సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. బెదిరించి బుజ్జగించి అక్రమ వలసదారులను వదిలించుకునే ప్రయత్నాలు చేస్తోంది అగ్రరాజ్యం. ఇప్పటికీ దేశం విడిచి వెళ్లే వారికి డబ్బులు ఇస్తామని ప్రకటించిన అమెరికా ప్రభుత్వం తాజాగా ఆ మొత్తాన్ని 3 రెట్లకు పెంచింది. క్రిస్మస్, న్యూ ఇయర్ ఆఫర్ కింద ఈ నెలాఖరులోపు అమెరికా నుంచి వెళ్లిపోయే వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుందని భారీ ఆఫర్ ప్రకటించింది. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను వారి స్వదేశాలకు పంపించేందుకు ఆ దేశం అన్ని రకాల చర్యలను చేపడుతోంది. స్వయంగా స్వదేశాలకు వెళ్లే వారికి ఇప్పటికే నగదు ఆఫర్ చేసింది. అయితే క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా అక్రమ వలసదారులకు మరో సంచలన ఆఫర్ ప్రకటించింది. ఈ ఏడాది చివరిలోగా స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లే వారికి ఇచ్చే నగదు ప్రోత్సాహకాన్ని ఏకంగా 3 రెట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31వ తేదీలోపు అమెరికాను విడిచి వెళ్లే వారికి $3,000 అంటే మన భారత కరెన్సీలో 2.7 లక్షలు అందించనుంది. అంతేకాకుండా అలా వెళ్లిపోయే వారికి అమెరికా ప్రభుత్వమే విమాన టికెట్లకు ఛార్జీలు కూడా భరించనుంది. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారు స్వచ్ఛందంగా తమ దేశాలకు తిరిగి వెళ్లేలా ప్రోత్సహించేందుకు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం సరికొత్త హాలిడే ఆఫర్ని ప్రకటించింది. డిసెంబర్ 31 లోపు దేశం విడిచి వెళ్లటానికి అంగీకరించే వారికి 2.7 లక్షల డబ్బు నజరానా ఇవ్వనుంది. అంతేగాక విమాన టికెట్లు కూడా ఫ్రీగా అందజేయనుంది. ఈ అవకాశాన్ని వదులుకుంటే వారిని అరెస్టు చేసి శాశ్వతంగా అమెరికా రాకుండా నిషేధం విధిస్తామని ట్రంప్ సర్కార్ తీవ్ర హెచ్చరికలు చేసింది. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ వలసలపై అమెరికా ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే బలవంతంగా దేశం నుంచి బహిష్కరించడం కంటే స్వచ్ఛందంగా వారిని వెనక్కి పంపించేయడమే ఆర్థికంగా లాభమని భావించి ఈ ఆఫర్ను ప్రవేశపెట్టినట్టు అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలో అమెరికా నుంచి వెళ్లే వలసదారులకు $1,000 అంటే 90,000 ఇచ్చేవారు. దాన్ని ఇప్పుడు $3,000లకు పెంచారు. భారతీయ కరెన్సీలో 2.7 లక్షలన్నమాట. స్వదేశానికి వెళ్లేందుకు వన్ వే విమాన టికెట్ ఖర్చుని ప్రభుత్వమే భరిస్తుంది. పైగా వీసా గడువు ముగిసినా అమెరికాలో ఉన్నందుకు విధించే సివిల్ జరిమానాలను కూడా పూర్తిగా రద్దు చేస్తారు. ఈ పథకాన్ని వినియోగించుకోవాలనుకునే వారు CBP హోమ్ అనే మొబైల్ యాప్ ద్వారా అక్రమ వలసదారులు తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు గూగుల్ ప్లే స్టోర్ కానీ యాపిల్ ప్లే స్టోర్ నుంచి CBP హోమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ యాప్ డౌన్లోడ్ అయ్యాక తమ పేరు, పుట్టిన తేదీ, దేశం, ఒక సెల్ఫీ ఫోటోను అప్లోడ్ చేయాలి. వివరాలు నమోదు చేసిన తర్వాత ఇమ్మిగ్రేషన్ అధికారులు నేరుగా సంప్రదించి ప్రయాణ ఏర్పాట్లు చేస్తారు. వారు తమ స్వదేశానికి చేరుకున్నట్లు యాప్ ద్వారా ధృవీకరించిన తర్వాత మాత్రమే $3,000 క్యాష్ తమ ఖాతాల్లో జమవుతుంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు. దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో అక్రమ వలసదారులను అరెస్టు చేస్తూ నిర్బంధ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో అరెస్టులు, బలవంతపు బహిష్కరణకు బదులుగా స్వచ్ఛందంగా అమెరికాను విడిచిపెట్టే వారికి ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది మే నెలలోనే DHS అధికారులు స్వచ్ఛందంగా దేశం విడిచిపెట్టే అక్రమ వలసదారులకు $1,000 ఇస్తామని ప్రకటించారు. ఇందుకోసం కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ రూపొందించిన CBP హోమ్ యాప్లో నమోదు చేసుకోవాలని సూచించారు. అయితే స్వచ్ఛందంగా అమెరికాను విడిచిపెట్టే వారిని నిర్బంధించాల్సిన అవసరం ఉండదని DHS స్పష్టం చేసింది. అలాగే బలవంతంగా స్వదేశానికి పంపాల్సిన జాబితా నుంచి వారి పేర్లను తొలగిస్తామని వెల్లడించింది. అంతేకాదు అక్రమంగా అమెరికాలో ఉన్నందుకు విధించిన జరిమానాలపై కూడా మినహాయింపు ఇస్తామని చెప్పింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి కూడా ఖర్చు తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఒక అక్రమ వలసదారుణ్ణి అరెస్టు చేసి నిర్బంధించి స్వదేశానికి పంపించేందుకు $1,000 ఖర్చవుతుండటంతో స్వచ్ఛంద బహిష్కరణ మార్గాన్ని ప్రోత్సహిస్తున్నారు. స్వదేశం వెళ్లిపోయే అక్రమ వలసదారులకు, వారి కుటుంబ సభ్యులకు అందించే ఉత్తమ క్రిస్మస్ గిఫ్ట్ ఇదేనని హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయం స్పష్టం చేశారు. ఈ సదవకాశాన్ని వినియోగించుకోకపోతే అమెరికాలో అక్రమంగా తలదాచుకుంటున్న వారిని వెతికి పట్టుకుని అరెస్టు చేసి దేశం నుంచి బహిష్కరిస్తామని క్రిస్టీ నోయం హెచ్చరించారు. అగ్రరాజ్యంలో ఒక్కసారి ఈ కేసులో అరెస్ట్ అయితే
వారు జీవితంలో తిరిగి మళ్లీ అమెరికాలో అడుగు పెట్టలేరని వార్నింగ్ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు 19 లక్షల మంది అక్రమ వలసదారులు స్వచ్ఛందంగా అమెరికా వీడారు. ఒక్కొక్కరిని బలవంతంగా అరెస్టు చేసి పంపించాలంటే ప్రభుత్వానికి సగటున $17,000 అంటే సుమారు 15 లక్షలకు పైగానే ఖర్చు అవుతుందని ఓ అంచనా. ఈ స్వచ్ఛంద పథకం ద్వారా ఆ ఖర్చును 70% వరకు తగ్గించవచ్చని అమెరికా హోంల్యాండ్ అధికారులు భావిస్తున్నారు. ఈ ఆఫర్ ద్వారానైనా అక్రమ వలసదారులను అమెరికా నుంచి వెళ్లగొట్టేందుకు ట్రంప్ సర్కారు పెద్ద స్కెచ్ వేసింది. ట్రంప్ యంత్రాంగం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు అమెరికా వలస విధానాల్లో కీలక మలుపుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అక్రమ వలసలను అరికట్టడమే లక్ష్యంగా తీసుకున్న ప్రభుత్వం ఒకవైపు కఠిన చర్యలు చేపడుతూనే మరోవైపు స్వచ్ఛంద బహిష్కరణకు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా సమస్యకు పరిష్కారాన్ని వెతుకుతోంది. ఈ ఆఫర్ని ఎంతమంది అక్రమ వలసదారులు సద్వినియోగం చేసుకుంటారో చూడాలి. దీని ప్రభావం అమెరికా వలస వ్యవస్థపై ఎలా ఉండబోతుంది అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది.